హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఇలాంటి రెఫ్రిజిరేటర్ అంటే గాడ్రేజ్ కానీ వర్ల్పూల్ కానీ మనకి ఇలాంటి కంపెనీలు ఏంటంటే మనకి సింపుల్గా చిన్నగా మనకి ఐపీఎం అంటే మనకి ఇంటెలిజెంట్ పవర్ మాడ్యూల్ అనేది మనకైతే కనుక ఈ చిన్న బోర్డు అనేది ఉంటుంది అనమాట. మనకి హీటర్ సెక్షన్కి అలాగే హీటర్ సెక్షన్కి కానీ మెయిన్ సప్లై కానీ దీనికి సపరేట్గా మామూలుగా టైమర్ అనేది వేస్తాడనమాట. అంటే హీటర్కి సప్లై అనేది కొన్నిట్లో ఎల్జీ శాంసంగ్ అట్లయితే పీసీబీ బోర్డు నుంచి తీసుకుంటాడు కదా ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే ఆ ఐపీఎం అంటే ఇన్వర్టర్ పీసీబీ అనేది మనకి సపరేట్గా చిన్న బోర్డు వేసేసి మిగతాదంతా కూడా అంటే ఇది కొంత ఏసీ కొంత డీసీ కింద కన్వర్ట్ చేసి ఈ గాడ్రేజ్ వాళ్ళు కానీ వర్ల్పూల్ వాళ్ళు కానీ ఇలా వాడడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనం టైమర్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టైమర్ అనేది కరెక్ట్గా మనకి టైమర్ వల్లే అప్పుడప్పుడు మధ్యలో 2 డేస్కి అలా అంటే స్టక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. టైమర్ అనేది దాని ఇన్పుట్ సప్లై మనం ఏం చేయాలంటే దీన్ని డైరెక్ట్ చేసేసి చూడాలన్నమాట. అంటే టైమర్ని తీసేసి డైరెక్ట్గా మనం ఆ సప్లై అనేది రిటర్న్ ఇచ్చేసి టైమర్ని రిటర్న్ అంటే మనకి టైమర్ నుంచి హీటర్ని డివైడ్ చేసి మనకి టైమర్ని డైరెక్ట్ చేసి మనం అయితే చూడాల్సి ఉంటుంది. అలా చూసినప్పుడు కనుక ఏ ఇష్యూ రాకపోతే అప్పుడు మనం ఆ టైమర్ని మార్చేస్తే సరిపోతుంది.